హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో వర్షం పోయిందనే లోపే మళ్ళీ పడుతుంది. అసలు ఒకరోజు తప్పించి ఒకరోజు గ్యారంటీగా కొడుతుంది వర్షం. కాకపోతే ఈ వర్షానికి పత్తేరే వాళ్ళైతే ఒకరోజు పోతున్నాం, ఒకరోజు బంద్ అవుతున్నాం. చూడండి, మధ్యలోనే ఆగిపోవడం వల్ల ఇంటికి కూడా మర్రేస్తున్నాం. ఈ అనుకోని వర్షాల వల్ల అసలు రైతులు ఏం పని చేయాలో కూడా తెలియలేక తోచలేకున్నది. ఇగో మా సొరకాయ చెట్టు చూడండి, పూత పూసింది. సొరకాయ చెట్టు వర్షానికి కూడా పూత రాలిపోతుంది. చూడండి, కట్ల పూలు. ఇది బతుకమ్మ పండగప్పుడు ఈ కట్ల పూలను బతుకమ్మకు పెడతారు. కాకపోతే అప్పుడు పూయలేదు ఈ చెట్టు, ఇప్పుడు పూసింది. చూడండి, కట్ల పూలు. ఇవి మా చిక్కుడు చెట్లు. అయ్యో, ఈ వర్షం పడడం వల్ల పూత కూడా రాలిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇగో మా గోరింటాకు చెట్టు, మైదాకు చెట్టు. మైదాకు అంటాము, గోరింటాకు అంటాము. చూడండి, ఈ వర్షం వల్ల ఒకరోజు తప్పించి ఒకరోజు వాడడం వల్ల అసలు ఏం పని చేయాలో కూడా తెలియడం లేదు. అగో మంచి చూడండి, 8 అయినా కూడా మంచి అయితే ఇగో తగ్గలేదు. ఈరోజు మంచు బాగా పడింది. ఇగో బంతి పూలు చెట్లు కూడా కింద పడ్డాయి వర్షానికి. చూడండి, మాది ఒక చిన్న మేక పిల్ల ఉంటే అది అక్కడ మేస్తుంది. దాన్ని కట్టేసినాం. ఇక పత్తి చెట్లు కింద పడ్డాయని పత్తిళ్ళే కట్టేసినాం. ఇదైతే మా పత్తి చేను. అసలు అనుకోని వర్షాల వల్ల అసలు పనికి వెళ్ళినా కూడా మళ్ళీ మధ్యలో ఇంటికి వస్తామనే భయం ఉంది. అట్లా జరుగుతుంది ఈ మధ్యలో వాతావరణం. అయ్యో, పత్తి చెట్ల మీద వాటర్ చూడండి. వాటర్ చూడండి. నీళ్ళే ఉన్నాయి ఇంకా చెట్ల మీద ఏరుదామంటే. అసలు ఈ టైంలో వర్షాలు పడద్దు, కానీ ఇప్పుడే పడుతున్నాయి పత్తులేరే టైంలో. ఇది ఫ్రెండ్స్ రైతు పరిస్థితి.